నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే పాదయాత్ర 2 స్టార్ట్ చేయబోతున్నాను అని అంటున్నారు. మరి గతంలో పాదయాత్ర అయితే మనుషులకి చాలా వరకు చేరువ చేసింది. ఆ తర్వాత నుంచి ఆయన విజయం సాధించడం కూడా జరిగింది. మరి ఈ పాదయాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? మరి మన జనాలలోని ఎంతవరకు అవగాహన పెంచుతుందంటారు? అవగాహన పెంచడం అనేది ఆయన ఆల్రెడీ చేసేసాడండి. అవగాహన అనేది అందరికీ వచ్చేసింది. ఏపీ ప్రజల్లో క్లియర్గా తెలిసిపోయింది. ఒకవేళ పొరపాటున రిటైర్ అయిపోయి లేదా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న ఆఫీసర్లను కూడా వెతికి చెప్తాన్నారు సంగతి. ఆ మాట ప్రతి ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. ఈయన పాదయాత్ర అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు ఆయన తండ్రి మీద గౌరవంతో ఈయన బాగా ఆదరించారు. ఎక్కడ పోయినా జనం నీరాజనాలు పట్టిర్రు. కోట్లాది జనం వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన వస్తున్నారు అని చెప్పేసి, మా రాజశేఖర్ గారి కుమారు వస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు వస్తున్నది ఓన్లీ జగనే, నీ అంత జగన్ అని చెప్పేసి వస్తున్నారు. ఈయన చేసిందంటూ ఏం లేదు. సరే, కొంతమందికి అనేది ఫ్రీ గిఫ్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రీ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల సోమర్థనం పెరుగుతుంది తప్ప ప్రజల ప్రభుత్వంలో కూడా మనకి ఫ్రీగా ఇచ్చే పథకాలు చాలానే ఉన్నాయి కదండి. అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కూడా ఫ్రీ పథకాలు ఇంకా చాలానే ఉన్నాయి కదా. డెవలప్మెంట్ అనేది చేస్తున్నారా? అదే లేదండి. మెయిన్ థింగ్ డెవలప్మెంట్ అనేది లేదు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో హైటెక్ సిటీ అని చెప్పేసి కట్టించారు. అది కట్టించిన తర్వాత ఆయన పేరు మీద వేరే వాళ్ళ పేర్లు తీస్తున్నారు. పలానా వాళ్ళు కట్టించారు. ఎవరు కట్టించినా ఆయన పూనుకొంది హైటెక్ సిటీ అనేది రాలేదండి. ఏపీలో హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు సగానికంటే ఎక్కువ మంది ఐటీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. ఆ విషయం క్లియర్గా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్త జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు. వాళ్ళ పెద్దవాళ్ళు, అరే మేము వచ్చింది ఆయన ద్వారా అని చెప్పేసి. అది తెలిసిన ప్రతి ఒక్కరు క్లియర్గా తెలుసుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఉంటేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి కావాలి. ఈయన పాదయాత్ర చేయడం వల్ల ప్రజల్లో భయం పెరుగుతుంది అంతే. అది కూడా నా కొడుకుని చంపేవాడు రాబోతున్నాడు, నా కొడుకును బెదిరించింది వీడే. రేపు పొద్దున ఎలక్షన్లో కనుక తను గెలిస్తే నా కొడుకు చావు కారణమవుతాడు, నేను ఎందుకు కొట్టేస్తా అని చెప్పి దాక్కోవాల్సి వస్తుంది వీళ్ళంతా. ఈయన పాదయాత్ర చేస్తున్నాడంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పేరుంది, ఇప్పుడు ఈయన పేరు వస్తుంది. ఒక నియంత రాబోతున్నాడు అన్నట్టు అంతే పాదయాత్రకు.